ఏపీ ప్రజలందరికీ కూడా ఏపీ గవర్నమెంట్ ఒక శుభవార్త చెప్పింది. సంక్రాంతి కానుకగా అన్ఎంప్లాయ్మెంట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు ఆంధ్ర ప్రభుత్వం సిబిఎన్ గారు సీఎం అయిన తర్వాత, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క గ్రామంలో కావచ్చు, అంటే ప్రతి ఒక్క చోట వాళ్ళకి ఎక్కడైనా సమస్యలు కనిపిస్తున్నాయా, సో వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అని చెప్పేసి రోజుల్లోనంటే చాలామంది సంవత్సరాలు గడుస్తున్నా కూడా రాజకీయ నాయకులు ఈ యొక్క ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చినటువంటి దాఖలాలు మనము అసలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఆ విధంగా కాకుండా వాళ్ళకు ఒక మాట ఇచ్చారా, ఒక 1 మంత్ లోపలనే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకుంటూ ఉన్నారు, మాట మీద నిలబడుతూ ఉన్నారు, సమస్యల్ని పరిష్కరించే విధంగా ముందుకెళ్తూ ఉన్నారు. సో ఇప్పుడు మరొకసారి ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా వాళ్ళు ఒక్కొక్కటిగా ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. అండ్ అంటే అన్నీ కూడా ఒకేసారి చేయొచ్చు కదా అని చెప్పేసి కూడా కొంతమంది అంటూ ఉంటారు. బట్ గత ప్రభుత్వ పరిపాలనలో మాత్రం రాష్ట్రం అంతా కూడా అప్పుల కుప్పగా మారింది అని చెప్పేసి, ఒక అప్పుల్ని తీర్చడానికి చాలా సమయం పడుతుంది అని చెప్పేసి ఒకవైపు ఆ అప్పుల్ని పూరుస్తూ, ఇంకొక వైపు ఈ విధంగా జనాలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ ముందుకు సక్సెస్ఫుల్గా వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మరొక శ్రీకారం ఏంటంటే, ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళందరికీ కూడా సబ్సిడీ కింద రుణాలు ఇవ్వడం కావచ్చు. సో వాళ్ళకు మనము చాలామంది అంటూ ఉంటారు, మీరు నిరుద్యోగులకు కూడా నెలకింత డబ్బులు ఇస్తామని చెప్పారు, అవి కూడా ఇంకా ఇవ్వట్లేదు అంటే, సో ఆ విధంగా చేస్తే సోమరితనం తప్ప ఇంకా ఏది కూడా రాదు. సో ఒకవేళ వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారు కాబట్టి నెలకింత అని ఒక అమౌంట్ ఇస్తే ఇంకా దానికి అలవాటు పడిపోయి ఇంకా 5 సంవత్సరాలు కూడా దాని మీద బతికేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటారు. సో ఈ విధంగా చేయకుండా వాళ్ళు ఏదొక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఏం చేయాలనుకుంటున్నారు, సో వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా ప్రభుత్వం సైడ్ నుంచి సహాయాన్ని అందిస్తే వాళ్ళు సక్రమంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పటి వరకు ఎవరైతే ఒక వ్యాపారం కోసం కావచ్చు, నిరుద్యోగులు ఎవరైనా కూడా సబ్సిడీ కింద కావచ్చు, ఇంకా ఏదో ఒక విధంగా వాళ్ళు రుణాలు తీసుకుంటూ ఉంటారు కదా. సో ఈఎంఐ అనేది సక్రమంగా ఇప్పటి వరకు ఎవరైతే పే చేశారో, ఇంకా ఈ మీదట వాళ్ళకి ఎంత అమౌంట్ ఉన్నా కూడా దాన్ని మాత్రం మేము మాఫీ చేసేస్తామని చెప్పేసి కూడా గవర్నమెంట్ చెప్తూ ఉన్నారు. సో ఇక మీదట నిరుద్యోగులు చాలా మంది కూడా, అందరికీ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు అంటేనే రావు, అందరికీ ఐటీ కంపెనీస్లో ఉద్యోగాలు అంటే అవి కూడా సాధ్యమైన విషయం కాదు. సో రకరకాల పొజిషన్లో వాళ్ళు ఏ దాంట్లో స్థిరపడాలనుకుంటున్నారని చెప్పేసి వాళ్ళ ఆలోచన తగ్గట్టుగా ముందుకెళ్ళాలి. సో మరి అందరికీ గవర్నమెంట్ జాబ్స్, అందరికీ ఐటీ జాబ్స్ అంటే ఖచ్చితంగా ఎక్కడ కూడా ఇది కుదరని విషయం. సో ఈ విధంగా కొంతమంది యువత చాలా ఖచ్చితంగా యూనిక్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు, వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవాలని చెప్పేసి, బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవాలని చెప్పేసి, వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అన్నమాట. సబ్సిడీ కింద రుణాలు కూడా ఇస్తూ ఉన్నారు. అండ్ మీరు సక్రమంగా ఈఎంఐ పే చేస్తే దాన్ని అంటే కంప్లీట్గా 0% వడ్డీతోని కూడా ఇస్తామని చెప్పేసి, ఇప్పటి వరకు సక్రమంగా వడ్డీ కట్టిన వాళ్ళకి ఒక ఉన్నటువంటి ఇంకా ఏదైతే మిగిలిన అమౌంట్ ఉంటుందో దాన్ని కూడా మేము మాఫీ చేస్తామని చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఏపీ రాష్ట్ర ప్రజలకు, నిరుద్యోగులకు అయితే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట.